ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం వారి వారం ఆయుర్భాగ్యాలను పొందుతారు. ఆకస్మికంగా బంపర్ ఆఫర్ లాగా డబ్బులు పొందే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక ధనాదాయ వృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. భార్య పేరుతో, భర్త పేరుతో ఉన్నటువంటి, అంటే స్త్రీలైతే భర్త పేరు మీద, పురుషులైతే భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్లో అనూహ్యమైన ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా విశాఖ నక్షత్రం వారికి వారంలో యోగాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మీరు ఏదైతే ఎక్కువగా నమ్మి అనుసరించినటువంటి సిద్ధాంతాలు ఉంటాయో వాటి పరంగా మీకు యోగం కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కువగా అనుసరించిన, నమ్మిన వ్యక్తుల గురించి మరింత దృఢమైనటువంటి నమ్మకం, అభిప్రాయాలు పెంచుకోవడాలు, ఇటువంటి శుభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టని ఇనుమడించే అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం యోగప్రదంగానే ఉన్నది, ఎక్కడా అవయోగాలు లేవు. అయితే గురువు వార మధ్యంలో అలా మారడం, కుజుడు 6వ ఇంట్లోకి వచ్చే పూర్వం, అట్లాగే చంద్రగమనంలో వచ్చేటువంటి చిన్నపాటి ఒడిదుడికి సంబంధించి మీరు ఏం చేసుకోవాలి? ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి పూజ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. గురువు గమనం మారిన తర్వాత గురు దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తికి పూజ చేసుకోవడం అత్యంత శుభం కలిగిస్తుంది.